శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 25వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. కృపాసాగరులైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం. పూర్ణ బ్రహ్మ. మహాయోగీశ్వరులైన వారికి సాష్టాంగ నమస్కారం. జయ జయ సాధులలామ, మంగళధామ, ఆత్మారామ, సాయి సమర్థ, భక్త విశ్రామ, పూర్ణకామ, మీకు ప్రణామాలు. గత అధ్యాయంలో హాస్యరసం గురించిన వర్ణన జరిగింది. భక్తులను ప్రేమించే సాయిబాబా ఎప్పుడూ వారిని రంజింపజేస్తూ ఉంటారు. సాయి పరమదయామూర్తి. వారి యందు అనన్య భక్తి ఒక్కటి ఉంటే చాలు. భక్తి శ్రద్ధలు ఉన్న భక్తులు కోరుకున్న దానికి కొదువలేదు. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో సద్గురువు నా రూపమే అని చెప్పాడు. ఇటువంటి సద్గురువులను భక్తితో ప్రేమతో భజించాలి. దీనినే అనన్య భక్తి అంటారు. శ్రీ సాయి చరితాన్ని వ్రాయాలని నా అంతరంగంలో కోరిక కలిగింది. శ్రవణయోగ్యమైన తమ లీలలను సాయి అత్యద్భుతంగా నా చేత వ్రాయింపజేశారు. నాకు వ్యుత్పత్తి జ్ఞానం, రచనార్హత లేకున్నా పామరుణ్ణైనా నాకు స్ఫూర్తినిచ్చి భక్తులను జాగృతం చేయడానికి నా ద్వారా ఈ గ్రంథాన్ని రచింపచేశారు. విషయాలను సేకరించు అని నా వంటి అజ్ఞానునికి వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడే నా అల్ప ప్రజ్ఞ జ్ఞాన సంపన్నమైంది. గంభీర స్వరూపులైన సాయి భక్తులను ఉద్ధరించడానికి తమ కథా సంగ్రహాన్ని అందిస్తారని నాకు ధైర్యం కలిగింది. లేకపోతే ఈ వాగ్విలాసానికి నేను సాహసించగలనా? సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ చరితామృత రసం సత్పురుషుల చరణ ప్రసాద పాయసం. శ్రీ సాయి సచ్చరిత రూపంలో ఇది భక్తులకు అమృతపు చలివేంద్రం. భవతాపాన్ని నివారించే సాయి కృపను యథేచ్ఛగా సేవించండి. ఇది చరిత్ర కాదు, చంద్రకాంతం. సాయి కథామృతాన్ని స్రవింపచేస్తుంది. దప్పికగొని ఉన్న భక్త చకోరులు మనసారా సేవించి తృప్తులవుతారు. ఇక ప్రేమికులైన శ్రోతలు ఏకాగ్ర మనసుతో ఏ సందేహాలు లేక కలిమలాన్ని దహనం చేసే సాయి యొక్క పావన కథను వినండి. ఒకసారి సాయి యందు అనన్య నిష్ఠ కుదిరితే ఆ భక్తుల కష్టాలు అరిష్టాలు అన్నీ తొలగి వారి అభీష్టాలు తీరుతాయి. ఈ విషయంలో సాయి యొక్క భక్త వాత్సల్యాన్ని తెలియజేసే ఒక వృత్తాంతాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే మనసుకు ఆనందం కలుగుతుంది. శ్రద్ధగా మనసు పెట్టి ఈ అభినవ కథను వినండి. దయార్ణవమైన గురుమాత గురించిన అనుభవం కలుగుతుంది. ఇది చాలా చిన్న కథ అయినా దీనిలోని అర్థంలో ఎంతో జ్ఞానం ఉంది. ఒక ఘడియసేపు శ్రద్ధగా వింటే కష్టాలు తొలగిపోతాయి. అహమ్మద్ నగరులో దాము అన్నా కాసార్ అన్న పేరుతో సుఖంగా ఉన్న శ్రీమంతుడైన భక్తుడు
సాయి పాదాలయందు ప్రేమ కలిగి ఉండేవాడు. ఆ పరమభక్తుని కథను శ్రవణం చేస్తే ఆనందం కలుగుతుంది. సాయి యొక్క భక్త రక్షణ తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. శ్రీరామనవమి వార్షికోత్సవంలో 2 పెద్ద కొత్త పతాకాలను సిరిడి గ్రామంలో ఊరేగించటం అక్కడి వారికి తెలుసు. వానిలో ఒకటి నిమోంకర్ది, రెండవది ఈ దాము అన్నాది. ఈ నియమం అనేక సంవత్సరాల నుండి భక్తి ప్రేమలతో ఆగకుండా సాగుతూ ఉంది. దాము అన్నాకు 2 భార్యలున్నా పుత్ర సంతానం కలుగలేదు. సాయిబాబా ఆశీర్వాదంతో పుత్రరత్నాలను పొందాడు. అప్పుడు శ్రీరామనవమి ఉత్సవానికి పతాకాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం పతాకాన్ని ఊరేగించటం ఆరంభమైంది. వడ్రంగి కొండ్య ఇంటి వద్ద పతాకం ఊరేగింపుకు సిద్ధమై అక్కడి నుండి వాద్యాల మోగింపుతో పతాకాలను ఊరేగింపుకు తీసుకుని వెళ్ళేవారు. పొడవైన ఆ పతాకాలను మసీదు పైన 2 వైపులా కట్టేవారు. ప్రతి సంవత్సరం ఆ మహోత్సవ సమారంభం జరుగుతుంది. అప్పుడు అక్కడికి వచ్చే ఫకీరులకు తృప్తిగా భోజనం పెట్టేవారు. ఈ రీతిగా రామనవమిని దాము అన్నా సేట్ జరిపించేవాడు. దాము అన్నా కథను ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా శ్రవణం చేస్తే సాయి యొక్క సామర్థ్యం విదితమవుతుంది. ముంబై నగరంలోని దాము అన్నా స్నేహితుడు 2 లక్షలు లాభం వచ్చే వ్యాపారం ఉంది, ఇటువంటి లాభసాటి వ్యాపారం చేద్దామా అని ముంబై నుండి ఉత్తరం రాశాడు. నువ్వు నేను ఇద్దరం భాగస్వాములుగా చేరి చెరో 1,00,000 సంపాదించుకుందాం. నిర్భయమైన వ్యాపారం, వెంటనే జాబు రాయి. ఇప్పుడు దూదిని కొందాం, దాని ధర వెంటనే పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ అవకాశం వినియోగించుకోకపోతే తరువాత మనం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఈ సమయాన్ని జార విడుచుకోకు అని వ్రాయగా అన్నా మనసు కలవరపడింది. అతనికి తన స్నేహితునిపై గట్టి విశ్వాసం, అయినా ఏం నిశ్చయించుకోవాలో తోచలేదు. వ్యాపారం చేయాలా వద్దా, ఏమవుతుందో ఏమో అన్న సంశయంతో అన్నాకు చింత పట్టుకుంది. దాము అన్నా కూడా గురుపుత్రుడు. బాబాకు ఉత్తరం రాశాడు. మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు, మీరే మాకు రక్ష. వ్యాపారం బాగానే ఉంది, చేద్దాము అని అనిపిస్తూ ఉంది. కానీ దీనిలో లాభం కలుగుతుందా లేక నష్టమా దయచేసి తెలియజేయండి అని మాధవరావుకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించి వారి ఆజ్ఞను తెలియజేయమని. మరునాడు మధ్యాహ్నం ఆ ఉత్తరం మాధవరావు చేతికందింది. అతడు దానిని తీసుకుని వెళ్ళి మసీదులో బాబా పాదాల వద్ద ఉంచాడు. శ్యామా, ఏమిటి హడావుడి? ఇక్కడున్న ఈ కాగితం ఏమిటి అని బాబా అడిగారు. బాబా, నగర్లోని దాము సేట్ మిమ్మల్ని ఏదో అడుగుతున్నాడు అని శ్యామా చెప్పాడు. ఏం రాశాడు? ఏం ఆలోచన చేస్తున్నాడు? దేవుడు ఇచ్చింది చాలదని అతడు ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాడు. సరే, అతని ఉత్తరం చదువు అని బాబా అన్నారు. అక్షరాలా మీరు చెప్పినదే దాము అన్నా ఉత్తరంలో ఉన్నది. దేవా, మీరు నిశ్చలంగా కూర్చుని
భక్తులలో కలవరం లేపుతారు. వారు బాధపడుతుంటే వారిని మీ పాదాల వద్దకు రప్పించుకుంటారు. ఒకరిని స్వయంగా రప్పిస్తారు, మరొకరికి ఉత్తరాన్ని వ్రాయిస్తారు. ఉత్తరంలోని విషయాన్ని ముందుగానే చెప్పేశారు కదా, ఇక చదవటమెందుకు అని శ్యామ అన్నాడు. బాబా, అరే శ్యామా, చదువు చదువు, నా మాట నిజమని ఎందుకనుకుంటావు? ఊరికే ఏదో తోచింది చెప్తుంటానంతే అని అన్నారు. మాధవరావు ఉత్తరం చదువగా బాబా శ్రద్ధగా విని బాధతో, సేటుకు మతిపోయింది అన్నారు. నీ ఇంట్లో ఏం లోటుంది? ఉన్న సగం రొట్టె చాలు, లక్షల వెంట పడకు అని అతనికి ప్రత్యుత్తరం రాయి అని చెప్పారు. ఆ జవాబు కోసం క్షణక్షణం ఎదురు చూస్తున్న దాము అన్న అది అందంగానే దానిని తక్షణం చదివాడు. అందులోని విషయాన్ని తెలుసుకుని సేటు నిరుత్సాహపడ్డాడు. అతని ఆశావృక్షం విడిపోయింది. అతని మనోరథపు దుర్గం కూలిపోయింది. ఇప్పుడు 1,00,000 సంపాదించి 1/2,00,000ను వడ్డీకి ఇచ్చి త్వరలో లక్షాధికారినై షావుకారు అయిపోయి నగర్లో సుఖంగా ఉంటాను అని అతడు తనలో నిర్మించుకున్న మనోరాజ్యాలు అక్కడికక్కడే కరిగిపోయాయి. బాబా ఇలా చేశారేమిటి అని దాము అన్న అత్యంత నిరాశ చెందాడు. అసలు ఉత్తరం రాయడం పొరపాటైంది. తన మంచిని తానే పాడు చేసుకున్నాడు. చూస్తూ చూస్తూ వడ్డించిన విస్తరిని తనే తన్నుకున్నట్లయింది. కళ్ళతో చూడడానికి, చెవులతో వినడానికి వ్యత్యాసముంటుంది కనుక బాబా వద్దకు మీరే స్వయం వస్తే బాగుంటుందని మాధవరావు ఉత్తరంలో అలా సూచించాడు. దాని ప్రకారం బాబా వద్దకు వెళ్ళడం మంచిదేమో, తనకు అదే శుభప్రదమేమో, బహుశా బాబా అనుమతిని ఇవ్వవచ్చు అని ఆలోచించుకుని అన్నా షిరిడీకి వచ్చాడు. సాయికి సాష్టాంగ ప్రణామం చేసి వారి సమీపంలో కూర్చున్నాడు. మెల్లమెల్లగా వారి పాదాలను పట్టసాగాడు. బాబాను అడగటానికి ధైర్యం చాలలేదు. బాబాకు లాభంలో భాగం సమర్పించాలని అతని మనసులో ఆలోచన కలిగింది. సాయినాథ, ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే లాభంలోని కొంత భాగం మీ చరణాలకు సమర్పిస్తానని తనలో అనుకున్నాడు. సాయి చరణాలపై శిరసు నుంచి కొంతసేపు కూర్చున్నాడు. సంకల్ప వికల్పాలు మనసు లక్షణం. దాము అన్న మనసులో వ్యాపారం గురించిన ఆలోచన సాగింది. భక్తుడు అనేక రకాల కోరికలను కోరుకుంటాడు, కానీ తన నిజమైన శ్రేయస్సును తెలుసుకోడు. గురువు ఒక్కడే శిష్యుని భూత భవిష్యత్ వర్తమానాలలోని హితాన్ని తెలుసుకుంటాడు. ఎవరైనా తమ మనోగతాన్ని ఎంత గుప్తంగా ఉంచినా సర్వాంతర్యామి అయిన సాయి సమర్థులు వారి అంతరంగంలోని దానిని తెలుసుకుంటారు. ఎవరైనా సరే తమ మనసులోని విషయాన్ని సాయి చరణాలయందు ప్రేమతో మనవి చేసుకుని వారి యందు పూర్తి విశ్వాసంతో వారి అనుమతిని కోరితే సాయి వారికి యోగ్యమైన మార్గాన్ని చూపుతారు. ఇది వారి వ్రతం. భక్తులందరికీ ఇది తెలుసు. వారు అనన్య శరణాగతులైన భక్తుల ఆపదలను నివారిస్తారు. గురువే నిజమైన మాతాపితలు. అనేక జన్మల నుండి పోషించి రక్షించేవారు గురువు. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.
చేసేవారు చేయించేవారు ఒక్కరే. బిడ్డ మధుర పదార్థాలను కోరితే తల్లి చేదు ఔషధాన్ని త్రాగిస్తుంది. బిడ్డ ఏడ్చి గోల చేసినా తల్లి ప్రేమ మారదు. ఔషధంలోని చేదు జబ్బులను నయం చేస్తుందని బిడ్డకు తెలియదు. ఏది మంచో తల్లికే తెలుస్తుంది. అన్న బాబాను భాగస్వామిగా చేసుకున్నా బాబా దానికి లోబడతారా? వారి ప్రేమ ఏ లాభము ఆశించనిది. వారెల్లప్పుడూ తమ భక్తుల హితంలో తత్పరులై ఉంటారు. ధన కనకాలను మట్టిలా భావించే వారికి వ్యాపారంలో భాగమెంతటిది? ఈ సత్పురుషులు కేవలం దీన జనులను ఉద్ధరించటానికే జగత్తులో అవతరిస్తారు. యమ నియమ శమదమాది సంపదలున్నవారు మాయా మాత్సర్యాది వికారాలనే దోషాలు లేనివారు కేవలం పరులను అనుగ్రహించటానికే జీవించేవారు సత్పురుషులు. దాము అన్నా యొక్క భాగస్వామ్యం అనే ఆలోచన అతని మనసులోనే రహస్యంగా ఉండగా బాబా బయటకి ఏం సమాధానం చెప్పారో శ్రద్ధగా వినండి. జీవుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు వారి మనోగతాలన్నీ బాబాకు కరతలామలకం. భక్తుల యొక్క భవిష్యత్తు బాబాకు పూర్తిగా తెలుసు. సమయానికి సరిగ్గా వారు ఏ విధంగా హెచ్చరించారో వినండి. ఆపన్ నాహిరే బాపు కిస్మే, మేము ఎందులోనూ లేము బాబు అని బాబా ప్రేమగా వ్యాపారం సరి అయినది కాదని తమ అయిష్టతను సూచించారు. అన్నా లోలోన సిగ్గుపడిపోయాడు. బాబా మాటలను విని దాము అన్నాకు విషయం అర్థమైంది. మనసులోని సంకల్పాన్ని విడిచిపెట్టి అధోవదనుడై ఊరికే కూర్చున్నాడు. అతని మనసులో మరో ఆలోచన కలిగింది. బియ్యం గోధుమల వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తేనో అని. దానికి బాబా ఇచ్చిన సమాధానాన్ని వినండి. 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్ముతావు అని చెప్పారు. వారి మాటలను విని అన్నా మనసులో సిగ్గుపడిపోయాడు. సృష్టిలో ఎక్కడ ఏది సంభవించినా సాయి దృష్టిలో పడకుండా ఉండదు. క్రింద పైన ఇక్కడ అక్కడ అంతా వారికి అవగతం. ఇక్కడ దాము అన్నా స్నేహితుడు అన్నా నుండి జవాబు రాక ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు. తరువాత జరిగిన వృత్తాంతమంతా అతనికి దాము అన్నా ఉత్తరం రాయగా అతడు అది చదివి ఆశ్చర్యపోయాడు. కర్మగతి ఎంత విచిత్రం అనుకున్నాడు. చేతిలోని వ్యాపారాన్ని తాము స్వయం ఆలోచించకుండా ఆ ఫకీరు సలహా కోరడమెందుకు? వృధాగా లాభాన్ని వదులుకున్నాడు. దేవుడు ఇస్తే కర్మ లాగేసుకుంటుంది. జరుగవలసిన దానిని బట్టే బుద్ధి పనిచేస్తుంది. ఇంత చక్కటి వ్యాపారంలో మధ్యన ఆ ఫకీరెందుకు? ప్రపంచ వ్యవహారాలు వదిలేసి ఇంటింటా రొట్టె ముక్కలు అడుక్కుని పొట్ట నింపుకునేవాడు ఏం సలహా చెప్పగలరు? సేటుకు అసలు అదృష్టం లేదు. అందుకే ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇక వేరెవరైనా భాగస్వామిగా చూసుకోవాలి. జరగవలసి లేనప్పుడు జరగదు అంతే అని అనుకున్నాడు. అన్న ఊరికే ఉండిపోయాడు. అతని స్నేహితునితో కర్మకాలిన ఒక వ్యక్తి భాగస్వామిగా చేరి కష్టాలలో పడ్డాడు. సట్టా వ్యాపారం చేయగా అతని రోజులు బాగాలేక అక్కడ కూడా దెబ్బతిని నష్టపోయాడు.
ఫకీరు మాట విననందుకు శిక్ష. మా దాము అన్న ఎంతటి అదృష్టవంతుడు, తెలివిగలవాడు. సాయిబాబా నిజంగా మహాత్ముడు. వారికి భక్తులపై ఎంతటి కరుణ. స్నేహితుడనని దాము అన్న నా మాట విని ఉంటే కష్టాలలో చిక్కుకుని పోయేవాడు. ఫకీరు మాట విని రక్షింపబడ్డాడు. అతనికి ఎంతటి దృఢ విశ్వాసం. అతని ఫకీరును అనవసరంగా నిందించాను. వారి సలహాలను పాటించి ఉంటే వారు నన్ను కూడా రక్షించేవారే. ఇలా నష్టపోయేవాణ్ణి కాను అని అనుకున్నాను. మరొక విషయాన్ని చెప్పి అన్నా యొక్క వృత్తాంతాన్ని త్వరగా ముగిస్తాను. బాబా లీలలు శ్రోతలకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తాయి. ఒకసారి గోవా నుండి ఒక పార్సిల్ వచ్చింది. రాళే అన్న పేరుగల మామలతుదారు మామిడి పళ్లను పంపించారు. సాధారణంగా బాబాకు సమర్పించడానికి పార్సిలు మాధవరావు పేరున కోపర్గాం నుండి షిరిడీకి వచ్చింది. ఆ పార్సిలును మసీదులో బాబా ఎదుట విప్పగా దానిలో ఘుమఘుమ సువాసనలతో 300కి పైగా మధురమైన మంచి మామిడి పళ్ళు ఉన్నాయి. బాబా వాటన్నింటినీ చూచి మాధవరావుకు ఇచ్చారు. అతడు 4 పళ్లను కొలంబాలో వేసి మిగిలిన వాటిని తన వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. కొలంబాలో పళ్ళు ఉంచగానే బాబా, వాటిని అక్కడే ఉండనివ్వండి, అవి దాము అన్నాకి ఇవ్వాలి అని చెప్పారు. తరువాత 2 గంటలయ్యాక దాము అన్న పూజా సామాగ్రి, పూలు పట్టుకుని బాబా పూజ చేయడానికి మసీదుకు వచ్చాడు. జరిగిన వృత్తాంతం అతనికి తెలియదు. బాబా గట్టిగా, మామిడి పళ్ళు దామ్యావి, ఆ పళ్ళు దాము అన్నా కొరకు, తినాలని లోకులకు దృష్టి వానిపై ఉన్నా అవి మనవి కావు. ఎవరి పళ్ళు వారే తీసుకోవాలి. ఎవరివో మనమెందుకు తీసుకోవాలి? అవి ఎవరివో వారే తినాలి, తిని చావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదం అన్న భావంతో అన్న వానిని స్వీకరించాడు. బాబా మాటల విపరీత అర్థానికి ఏం భయపడవలసిన అవసరం లేదని అన్నాకు బాగా తెలుసు. పూజను ముగించుకుని అన్నా వెళ్ళాడు. మరలా వచ్చి, బాబా, ఈ పళ్లను పెద్ద భార్యకా లేక చిన్న భార్యకా ఎవరికివ్వాలో నాకు తెలియదే అని అడిగాడు. బాబా, చిన్న భార్యకివ్వు, ఆమెకు 8 బిడ్డలు కలుగుతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఈ మామిడి పళ్ళ లీల వలన కలుగుతారు అని చెప్పారు. దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోవటం వలన అనేక ప్రయత్నాలు చేశాడు. సాధు సత్పురుషులను ఆశ్రయించి వారి అనుగ్రహం మరియు ఆశీస్సుల కోసం వారిని భజించేవాడు. గ్రహాల అనుగ్రహం కోసం జ్యోతిష్యం విద్య నేర్చుకుని స్వయం జ్యోతిష్యుడయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసుకుని అతడు నిరాశ చెందాడు. అయినా సాయి సత్పురుషుని ముఖతా వచ్చిన వచనాలు, వారి ప్రసన్నత అతనికి మరలా ఆశను, ధైర్యాన్ని కలిగించాయి. ఆ తరువాత కొంతకాలానికి బాబా వచనం ఫలించింది. వారి అనుగ్రహం మామిడి పళ్ళ రూపంలో అంకురించి సంతాన ఫలాలనిచ్చింది. బాబా చెప్పినట్లుగానే జరిగి అతనికి సంతానం కలిగింది.
జ్యోతిష్యం నిష్ఫలమైంది. సాయి మాట అమోఘమని నిశ్చయమైంది. ఇది బాబా శరీరధారులై ఉన్నప్పుడు వారి వాణి మహిమ. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా తమ వాక్కు యొక్క మహిమను వారు స్వయం నిర్ధారణగా చెప్పారు. నేను ప్రాణాలు విడిచినా నా వచనాలను ప్రమాణంగా భావించండి. నా సమాధి నుండి నా అస్థికలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు, నా సమాధి మీతో మాట్లాడుతుంది. అనన్య శరణాగతులైన వారి వెనువెంటే ఉంటుంది. నేను మీ కళ్ళకు కనిపించకుండా పోతానని నా కోసం చింతించకండి. నా ఎముకలు మీతో మాట్లాడుతాయి. అవి మీతో ముచ్చటించటం మీరు వింటారు. నన్ను కేవలం స్మరించండి. అంతఃకరణలో నాయందు విశ్వాసముంచండి. ఏ కోరికలు లేకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు. భక్తుల కోరికలను తీర్చే కల్పతరువా శ్రీ సాయి సమర్థ సద్గురు, మీ చరణాల నుండి వియోగం కలగకుండా కరుణించమని హేమాడ్ ప్రార్థిస్తున్నాడు. గురువరా, భక్తజన కరుణాకర, పరుగునరా. ఈ ప్రపంచంలో విశ్రాంతి అంటూ లేదు కనుక ఈ జనన మరణాలు ఇక చాలు. మేము మా స్వభావానుసారం ప్రవృత్తి పరులం. ఎప్పుడూ బాహ్యమైన విషయ సుఖాలనే ఆలోచిస్తూ ఉంటాం. మమ్ము ఈ విషయ భోగాల నుండి మరల్చి మా మనోవృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ భవసాగరంలో తరంగాల వలె ఊగిసలాడుతున్నాం. సమయానికి మీ అభయ హస్తాన్నిచ్చి ఈ భవం నుండి విముక్తులను చేయండి. ఇంద్రియాలు స్వేచ్ఛగా దురాలోచనలలో ప్రవేశిస్తాయి. ఉచ్ఛృంఖలంగా ప్రవహించే ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనకకు మరలించండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఎప్పటికీ ఆత్మదర్శనం కాదు. ఆత్మ సాక్షాత్కారం లేకపోతే ఆత్యంతిక సుఖం సాధ్యం కాదు. జన్మ నిరర్ధకం. అంతిమ సమయంలో భార్య పుత్రులు గాని మిత్రులు గాని చివరి వరకు ఎవరూ కూడా పనికిరారు. మీకు తోడుగా ఉండి ముక్తిని ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. కర్మాకర్మ బంధనాలను తొలగించి ఈ దుఃఖాల నుండి విముక్తిని కలిగించండి. మహారాజా, మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలులను ఉద్ధరించండి. మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపజేయండి. సాయి మహారాజా, పావనమైన మీ నామస్మరణయందు మా జిహ్వకు రుచి కలగనీయండి. నా సంకల్ప వికల్పాలు పోయి గృహాన్ని మరియు శరీరాన్ని మరచిపోయి నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనసును ప్రేమమయంగా మార్చండి. నా మనసు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలేవీ గుర్తుకు రాకుండా ఉండుగాక. ఎప్పుడూ మనసులో మీ నామస్మరణ జరుగునుగాక. మమ్ము మీ అక్కున చేర్చుకుంటే మా అజ్ఞానాంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాము. మీ ఆశ్రయంలో లోటంటూ ఉంటుందా? మీరు మా వెన్ను తట్టి మమ్ము మేల్కొలిపి మాకు ఈ చరితామృతాన్ని త్రాగించారు.
ఇది మరి సామాన్య సుకృతమా? తరువాతి అధ్యాయం ఇంతకంటే తీయనైనది. అది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాయి చరణాలయందు ప్రేమను పెంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. ఒక భక్తుడు తన గురువు పాదాలను వదిలి సాయి దర్శనానికి వచ్చి సాయి పాదాలకు అభివందనం చేయగా బాబా అతనిని అతని గురువు వద్దనే స్థిరంగా ఉండేలా చేశారు. మరో గృహస్థుడు శ్రీమంతుడై ఉండి కూడా కష్టాలలో చిక్కుకుని భార్యా బిడ్డలతో సహా సాయిబాబా దర్శనానికి వచ్చాడు. బాబా అతని బాధనెలా తీర్చారు? అపస్మారంలో ఉన్న అతని పుత్రుని వ్యాధిని కేవలం దర్శనంతో తొలగించి అతని పూర్వ దృష్టాంతాన్ని గుర్తు చేసిన విషయాన్ని వినండి. హేమాడ్ సాయికి శరణుజొచ్చి సాయి కథలను ఆసక్తితో శ్రవణం చేసి మీ శ్రవణాలను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తాభీష్ట సంపాదనమను 25వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ శ్రీ సాయి